హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాము. ఏ ప్లాంట్ ఎంత కాస్ట్ పడిందో చెప్తాను. మొత్తం 4 ప్లాంట్స్ తీసుకున్నాము. అక్కడే నర్సరీలోనే మట్టి కూడా తీసుకున్నాము. ఈ మట్టి మనకి 50 రూపీస్కి ఇచ్చారు. అలాగే కుండీలు కూడా తీసుకున్నాం. కుండీ కాస్ట్ వచ్చేసి కింద ప్లేట్తో సెట్ 50 రూపీస్ పడింది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి కింద లైన్ ఉంది కదా, అక్కడ వరకు మట్టి వేసుకోమన్నారు. సో మేము ఏంటంటే హాఫ్ వేసుకున్నాము. అన్నిటికీ ముందు హాఫ్ మట్టి ఫిల్ చేసేసాము. ఏమైనా మనకి చిన్న చిన్న నారలు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తీసేసుకొని పడేయాలి. సో అంత గట్టిగా ఉన్నవన్నీ పొడిగా చేసుకుంటూ అన్నిటికీ కూడా ఫిల్ చేస్తాము హాఫ్. నెక్స్ట్ ఏంటంటే, మళ్ళీ మనం మొక్క పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ మళ్ళీ మనం ఫిల్ చేసుకుంటే బెటర్. సో ఏంటంటే, ముందే ఈ కుండీలకి హోల్స్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు 4 హోల్స్ ఇచ్చారు. అవి కూడా చాలా పెద్ద సైజులు ఇచ్చారు. సో బట్ మనకి అంత 4 అయితే ఎక్కువ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనేసి 2 పెట్టుకున్నాము. ఇప్పుడు మా హస్బెండ్ పెడుతున్నారు కదా, ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. మనకి ఆల్మోస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఎయిర్ ప్యూరిఫైవే. సో మనకి ఏంటంటే ఆక్సిజన్ అన్నీ రిలీజ్ చేసేవి. ఈ స్నేక్ ప్లాంట్ అనేది చాలా బెస్ట్. ఇందులో ఏంటంటే మేము తీసుకునే దాంట్లో మొత్తం 3 ప్లాంట్స్ వచ్చాయి. అంటే కావాలనుకుంటే మనం సపరేట్గా వేరేగా పెట్టుకోవచ్చు. సో మేము స్టార్టింగ్ కదా, రీపాటింగ్ చేస్తున్నాం కాబట్టి స్టార్టింగే అన్నీ ఒకే దాంట్లో పెట్టుకున్నాం. కొంచెం పెద్దవయ్యాక వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తాము. సో ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మాకు 220 రూపీస్ పడింది. స్నేక్ ప్లాంట్ నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి దాని బెనిఫిట్స్ అన్నీ తెలుస్తాయి. సో ఎయిర్ ప్యూరిఫైలో బెస్ట్ ప్లాంట్ ఈ స్నేక్ ప్లాంట్. మనం జస్ట్ 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు. అది కూడా 200 ml అలా కొంచెం వాటరే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి అంత డ్రై అవ్వదు శాండ్ అనేది. సో ముందు మనం సెంటర్లో చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జస్ట్ కొంచెం గట్టిగా నొక్కితే ఫిట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా మట్టి కావాలి అనుకుంటే అప్పుడు లాస్ట్లో ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లాంట్ సెకండ్ ప్లాంట్ వచ్చేసి దీన్ని లిప్స్టిక్ అంటారు. లిప్స్టిక్ ప్లాంట్ ఇది చాలా కాస్ట్ ఉందండి. యాక్చువల్లీ ఫస్ట్ ఒక నర్సరీలో అడిగితే 400 అబోవ్ చెప్పారు. నెక్స్ట్ మనం ఒక 2-3 నర్సరీస్కి వెళ్తే కానీ మనకి ఏది ఎంత కాస్ట్ అనేది తెలియదు కదా. సో సెకండ్ షాప్కి వెళ్తే వాళ్ళు అక్కడ 300, 350, 320 అలా చెప్పారు. మాకు 320కి అలా ఇచ్చారు. 350 అలా చెప్తే 320కి ఇచ్చారు. మరి ఇది ఇంత కాస్ట్ ఉంది, దీంట్లో బెనిఫిట్స్ ఎక్కువగా రిమైనింగ్ వాటికంటే ఏమున్నాయి అనేది ఇంకా తెలీదు. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైవే. సో ఇది అంటే చూడడానికి చాలా బాగుంది, మంచి పింక్ కలర్లో బాగుంది. సో ఇది కూడా సెంటర్లో పెట్టుకొని దీంట్లో కూడా వాటర్ మొత్తం ఫిల్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, మనకి ఒక 3 ప్లాంట్స్కి కోకోపీట్ వేసి వాళ్ళే ఇచ్చారు. సో ఇందులో చూడండి చిన్న పురుగు ఉంది. అది ఏమో మేము ఎర్త్వామ్ అనుకున్నాము, బట్ అది తీసి చూసేసరికి ఏదో పురుగు ఉంది. అది ఎర్త్వామ్ అయితే మనం ఉంచుకుంటాం, కానీ ఏదో పురుగు అయితే మళ్ళీ ప్రమాదం కదా ఇంట్లోకి వచ్చేస్తే, అలానేసి పడేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం సెంటర్లో సెట్ చేసుకొని రిమైనింగ్ మొత్తం గత్తంతో మనం ఫిల్ చేసుకోవాలి. యాక్చువల్లీ బయట మనకి కింద దొరుకుతుంది, కానీ అది మంచిగా ఉంటుందో లేదా అనేసి మా నర్సరీలోనే కొనుక్కొని తెచ్చేసాము. మనకు 50 రూపీస్ ఇస్తే హాఫ్ బ్యాగ్ ఇచ్చారు.
హాఫ్ బ్యాగ్లో సరిపోయింది. సో మొత్తం పైన లైన్ వరకు మొత్తం ఫిల్ చేసేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ లాస్ట్లో వాటర్ అంతా వేసిన తర్వాత, ఇంకా మనకి వాటర్ వేసిన తర్వాత మట్టి కొంచెం కిందకి వెళ్తుంది కదా, అప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ మట్టి ఫిల్ చేసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ ఇది థర్డ్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ దీని నేమ్ వచ్చేసి పీస్ లిల్లీ. ఇది చాలా బాగుందండి. నేను దీని గురించి గూగుల్లో రివ్యూస్ చూశాను, అలాగే ఆన్లైన్లో. యాక్చువల్లీ వీటికి ఏంటంటే ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇది కింద నుంచి చాలా పార్ట్స్గా వచ్చింది కదా, మనం కొంచెం పెద్ద అయిన తర్వాత వీటిని సపరేట్ చేసి వేళ్ళే ఉంటాయి, దుంపలాగా ఏముండదు, కింద వేళ్ళే ఉంటుంది. కావాలంటే దీన్ని సపరేట్గా చేసి వేరే కుండీలో మళ్ళీ సపరేట్గా చేసి వేరే కుండీలో పెట్టుకోవచ్చు. సో యాక్చువల్లీ మేము ఏంటంటే నర్సరీ నుంచి ఇప్పుడే కదా తెచ్చాము, రీపాటింగ్ చేస్తున్నాము. సరే కొంచెం పెద్ద అయ్యాక వేరేగా పెడదాంలే అనేసి స్టార్టింగ్ దేనిది దానికే పెట్టేశాము. ఇది కూడా సెంటరింగ్ చూసుకొని మట్టి అంతా ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇందులో ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, వైట్ మ్యాక్సిమము. సో మేము తీసుకున్నది ఏ కలర్ అనేది యాక్చువల్లీ మాకు ఇంకా తెలీదు. అది ఫ్లవర్కి గ్రీన్ కలర్లోనే ఉంది. ఇంకా మేబీ నేను అది వైట్ కలర్ అవుతుందని అనుకుంటున్నాను. మేబీ మాకు ఫ్లవర్ వచ్చాక అప్పుడు నేను షార్ట్ వీడియో తీసి పెడతాను. ఇదిగోండి, ఇది ఫ్లవర్. ఆ పైన లీఫ్ ఉంది కదా, దాన్నే ఫ్లవర్ అంటారు. ఇలా మొత్తం మనం కుండీ మొత్తం మట్టి పెట్టేసుకోవాలి. సెంటర్లో సెట్ చేసుకొని మొత్తం మట్టి ఫిల్ చేసేసుకోవాలి. దీని కాస్ట్ మనకి 220 రూపీస్ పడింది. ఈ పీస్ లిల్లీ అండ్ స్నేక్ ప్లాంట్ సేమ్ కాస్టే పడింది. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్పైడర్. మట్టిలో చూసారా మనకి నత్త చిన్నది, శంఖంలో నత్త వచ్చింది, చాలా పెద్దదే ఉంది. అది కదపగానే అది ఆ శంఖంలోకి వెళ్ళిపోయింది. మా పిల్లలు చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. దీన్ని పడేసాం బయట. నెక్స్ట్ ఇదేనండి స్పైడర్ ప్లాంట్. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. యాక్చువల్లీ ఇది మా నార్మల్గా మట్టితోటే మనకి వాళ్ళు ఇచ్చారు. సో కవర్లో ఉంది. మనకి వేళ్ళన్నీ కవర్లో చొచ్చుకుపోయాయి. యాక్చువల్లీ అది వేర్ కట్ అవ్వకుండా తీస్తున్నారు. సో ఆ కవర్ తీసే ప్రాసెస్లో ఒక చిన్న వేరు రూట్ విరిగిపోయింది. యాక్చువల్లీ మనకి మొక్కకి మెయిన్ రూట్సే కదండి. సో అది పోకుండా తీద్దామని ట్రై చేశారు కానీ బట్ కుదరలేదు. చూడండి ఎంత ట్రై చేశారు. నెక్స్ట్ ఇది సెంటర్లో చూసుకొని, ఇది చాలా తక్కువ కాస్ట్లోనే మనకు దొరుకుతుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. ఇది కూడా సెంటర్లో చూసుకొని మనకి మిడిల్లో సెట్ చేసుకొని మట్టిని శాండ్ని ఫిల్ చేసుకోవడమే. సో అలా మనకి పై వరకు మొత్తం మట్టి అంతా వేసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మనకి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అవి మనకి ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి, మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి అవి ఎలా లేదన్నా చాలా కాస్ట్ ఉంటాయి. ఒక నర్సరీకి వెళ్ళి మనం అక్కడే తీసేసుకునే కంటే ఒక 2-3 నర్సరీస్ వెళ్ళి అక్కడ కాస్ట్ కంపేర్ చేసుకొని తీసుకుంటే చాలా బెటర్. మనం ఒకసారి తీసుకుంటాం కాబట్టి సో మంచిగా హెల్తీగా ఉండేవి తీసుకొని మనకి బెస్ట్ అనిపించేవి తీసుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు మొత్తం అన్నిటికీ వాటర్ వేసుకుంటున్నాము. సో ఫస్ట్ కదండి,
సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మొత్తం మట్టి అంతా తడిచేలా వాటర్ ఫస్ట్ ఎక్కువ వేసుకోవాలి. సో ఆ నెక్స్ట్ ఏంటంటే మనం తర్వాత రెగ్యులర్గా వాటర్ వేసుకునేటప్పుడు 2 డేస్కి వన్స్ ఆ 3 డేస్కి వన్స్ వేస్తే సరిపోతుంది. సో మనం ఈ వాటర్ వేస్తున్నప్పుడే సైడ్ మట్టి ఏమైనా అంటుకున్నా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి. సో ఏంటంటే అన్నిటికీ వాటర్ ఫస్ట్ ముందు వాటర్ వేసేసుకున్నాము, మట్టి అంతా వాటర్తో అబ్జర్వ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్ కేస్ ఇంకా గ్యాప్ ఉంది, మట్టి ఇంకా పడుతుంది అన్నప్పుడు రిమైనింగ్ మన దగ్గర ఎలానో మట్టి ఉంది కాబట్టి దాంతో కవర్ చేసుకోవాలి. యాక్చువల్లీ వీటికి ఇండోర్ ప్లాంట్స్ కదండి, వీటికి మన కలర్ పెబల్స్ ఉంటాయి కదా, ఆ పెబల్స్ పెడితే ఇంకా చాలా అందంగా కనబడతాయి. నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, అవి ఇంకా రాలేదు. అవి కూడా వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. అవి పెట్టిన తర్వాత కూడా ఎలా ఉందో ఒక షార్ట్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు చూసారా వాటర్ ఇంకా మట్టి ఇంకా పడుతుంది కాబట్టి మట్టి ఇంకా వేసుకొని ఇంకా కొంచెం ఫిల్ చేసుకుంటున్నాము. అన్నింటికి కొంచెం కొంచెం పడుతుంది. సో అన్నిటికీ మట్టి వేసుకుంటున్నాము. ఫోర్ ఎందుకు తీసుకున్నామంటే టీవీ యూనిట్లో హాల్లో మనకి 2 ఎలా అయినా అయిపోతాయి. ఇంకొకటి డైనింగ్ ఏరియాలో ఒక ప్లాంట్ అనుకున్నాము. అలాగే మనకి షింక్ దగ్గర మిర్రర్ దగ్గర ఒకటి సెట్ చేద్దాం అనేసి అనుకున్నాము. యాక్చువల్లీ ముందేం ప్లాన్ లేదు, తీసుకున్న తర్వాత ఏది ఎక్కడ పెట్టాలా అనేసి సెట్ చేసుకుంటున్నాము. సో అన్నిటికీ మళ్ళీ మట్టి వేసుకొని ఇంకా కింద మనకి ఎలానో వాటర్ అంతా కిందకు వచ్చేసింది చూసారా, మనం వేసిన వాటర్ అంతా, ఆ వాటర్ని తీసుకొని పడేయాలి. ఇలా మొత్తం అన్నింటికి పెట్టుకున్నాము. సో వాటర్ అది కింద ఆ ప్లేట్స్లో ఉన్న వాటర్ అంతా పడేసామండి, అది వీడియో తీయలేదు. సో ఇప్పుడు మేము నార్మల్గా మా హస్బెండ్ ఏది ఎక్కడ పెట్టాలని అన్నీ నార్మల్గా తెచ్చి పెడుతున్నారు. తర్వాత పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూసి చేంజ్ చేసుకుందామని ఫస్ట్ ఇక్కడ లిప్స్టిక్ ప్లాంట్ పింక్ కలర్ది పెట్టాము. బట్ బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ ఉండడం అంత లుక్ అనిపించలేదు మాకు. సో ఈ స్పైడర్ కూడా కొంచెం బూజ్గా ఉంటుంది కాబట్టి మనకి హాల్లోనే బాగుంటుంది. ఇది ఇటు సైడ్ పెట్టాము. సో ఇది పెట్టిన తర్వాత ఈ స్పైడర్ పెట్టిన తర్వాత ఆ లిప్స్టిక్ అంత లుక్ అనిపించలేదండి, అందుకే దాన్ని తీసి చేంజ్ చేసేసాము. ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. ఇన్ కేస్ ఇలానే బాగుందంటే కామెంట్ చేయండి, చేంజ్ చేస్తాను. నాకైతే ఇది అంత అంటే ఒకటి గ్రీన్ కలర్, ఇంకోటి ఆ లిప్స్టిక్ ప్లాంట్ అనేది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండడం వల్ల మనకి అంత లుక్ రాలేదు. సో దాన్ని స్నేక్ ప్లాంట్ తోటి చేంజ్ చేస్తాము. సో ఇప్పుడు స్నేక్ ప్లాంట్ తీసుకుని వచ్చి మా హస్బెండ్ మళ్ళీ అక్కడ పెట్టారు. ఇప్పుడు చూస్తే దానికంటే ఇది చాలా బెటర్ అనిపించింది ఈ రెండు. సో ఇలానే ఉంచేసాము. నెక్స్ట్ ఇక్కడ షింక్ పక్కన మిర్రర్ దగ్గర ఈ లిప్స్టిక్ ప్లాంట్ తెచ్చి పెట్టాము. ఇక్కడ కూడా ఎందుకో మాకు అంత లుక్ అనిపించలేదు. సో ఒకసారి మీరు చూడండి, ఇన్ కేస్ ఇది బాగుంది అనిపిస్తే ఇక్కడ పెడతాం. ఇక్కడ పీస్ లిల్లీ పెట్టాము. సో ఈ పీస్ లిల్లీ ఏంటంటే చాలా గ్రీన్ కలర్లో ఉండడం వల్ల ఇది ఎక్కడ పెట్టినా అక్కడ లుక్ చాలా బాగుందండి. సో అప్పుడు మేము అనుకున్నాం పీస్ లిల్లీ ఇంకోటి తెచ్చేసుకుంటే బెటర్ ఏమో అనేసి అనుకున్నాము. సో ఇక్కడ మిర్రర్ దగ్గర మనకి అంత లుక్ రాలేదనేసి ఈ పీస్ లిల్లీని తీసుకెళ్ళి మళ్ళీ మిర్రర్ దగ్గర పెట్టాము. చూసారా, ఇంతకు ముందు లిప్స్టిక్ ప్లాంట్ కంటే ఈ పీస్ లిల్లీ ప్లాంటే మంచి లుక్ వచ్చింది కదా. సో ఈ లిప్స్టిక్ ఇక్కడ ఒకటే పెట్టుకున్నాము. ఇంకోటి ఏంటంటే సైడ్ హ్యాండ్ క్లీన్ చేసుకున్న వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవడానికి హ్యాండ్ కర్చీఫ్ పెడతాం కదా, ఒక సైడే బాగుంటుందిలే అనేసి. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ లిప్స్టిక్ ప్లాంట్ ఇక్కడే సెట్ చేసాము బయట లైటింగ్కి. థ్యాంక్ యూ.